ఇట్లుంటది మరి మనతోని. ఇంకా ఒక మాట మీద నిలబడతాను అంటారా? మీకైనా నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం ఉంది గానీ ఏంటోనండి అస్సలు అవ్వట్లేదు. వీడియోలో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే ఇంక నా టైం బాలేదా అట్లా ఉంది నాకైతే ఉద్దేశము. ఏంటంటే నిన్న కాక మొన్ననే కదా నేను చెప్పాను కంటిన్యూగా వీడియోస్ పెడతానని చెప్పేసి. ఇంకా చూడండి నిన్న పెట్టలేదు, మొన్న పెట్టలేదు. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ఇంకా మనం టైం సెట్ చేసి ఇంకా టైపింగ్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్ అవన్నీ రాసేది, అది జస్ట్ అదొకటే ఉండేననమాట. ఇంకా అది టైప్ చేద్దాం అనేసరికి మా బాబాయ్ అయితే ఒకటే తిరిగేసిండనమాట. ఇంకా అది డ్రాఫ్ట్లో పెట్టి ఉరికిపోయినా. ఇంకా మళ్ళీ వచ్చి చేద్దాం అనేసరికి మర్చిపోయినాయి. అట్లా ఉంటుంది నా మతిమరుపు. నాలా ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ చేసేయండి. నేనే ఇలా ఉన్నానా? ఇంకా నాదొక అలా ఉందనమాట, నడుస్తుంది. లేకపోతే టైమే బాగాలేదా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అక్కడికి వెళ్ళామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప వినాశనం ఇక్కడికైతే వచ్చేసామన్నమాట తిరుమలలో. ఇంకా ఇక్కడ చూడండి కోతి అయితే ఎవరు ఏం తింటున్నా అది లాక్కొని తినేస్తుంది. ఇంకా మేమైతే పిల్లల్ని గట్టిగా పట్టుకొని వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ఏజ్ పర్సన్ ఒక ఆమె మతిస్థిమితం లేదు, తనైతే కర్రే పట్టుకొని వెళ్తుంది కోతిని కుట్టడానికి. అది ఎక్కడ అటాక్ చేస్తారా అని మేమైతే భయపడి అక్కడే ఉన్నామన్నమాట కొద్దిసేపు. ఇంకా తను వెళ్ళిపోయాక మేము కూడా ముందుకు వచ్చేసాము. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా మేమైతే ఇంకా కొంచెం ముందే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చిక్కలే చూస్తుంటారు. మేమైతే స్టార్టింగ్ స్టేజ్లో వెళ్ళాం కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇంకా మేము వెళ్ళింది చాలా బాగా అయింది కాబట్టి అమ్మో నో ప్రాబ్లం. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారనమాట ఇబ్బందులు. ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు దాహం ఇలాంటివి. సో బీ కేర్ఫుల్, వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా మేమైతే చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ స్నానం చేస్తే ఏమైనా పాపాలు ఉంటే తొలగిపోతాయి అని అంటారు, నమ్ముతారనమాట. ఇంకా మేము కూడా పొద్దున్నే రూమ్లోనే స్నానం చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంచెం నీళ్ళైతే ఇలా చల్లుకుంటున్నాం అనమాట. ఇంకా లైన్గా ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళ్ళి చల్లుకుంటున్నాము. ఇక్కడ ఇద్దరు పిల్లలు అస్సలు మాకు టైం ఇవ్వట్లేదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని పక్కకి జరిపి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళే అనమాట. ఇంకా మేమైతే నీళ్ళైతే జల్లుకొని వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఇటు బయటికి వచ్చాము. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని కొండలు, ఎక్కడ చూసినా కొండలే అండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా కిందికి దారి కూడా ఉంది కానీ రిస్క్ అని క్లోజ్ చేసేసారంట. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇక్కడైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత లోతు